హలో. హలో మేడం. షాప్ మేడం. మాట్లాడండి. చెప్పండి. ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళని మనం బయటకు తీసుకురాగలమా లేదా సార్? ఒక లాజికల్ ఎంత ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు బయటకు వస్తారా రారా సార్? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వీలైతే మీ డీటెయిల్స్ చెప్పండి. సార్ మాట్లాడు సార్. పేరు రాజేష్ గారు. ఇల్లీగల్ రిలేషన్ అంటే ఏంటి? అంటే చట్టబద్ధం కాని రిలేషన్ అంటే ఏంటి చెప్పండి మీరు. అదే చెప్పండి అంటే ఏంటి? భార్య భర్త సార్. అవును. మాట్లాడుకుంటే వాళ్ళని బయటకు తీసుకురాగలమా? ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, వినండి నా వైపు తిప్పండి. ఒక నిమిషం సార్ మాట్లాడతారు, వినండి ఒకసారి. సో నా క్వశ్చన్ ఏంటంటే, పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఇంకొక వేరే అమ్మాయితో సెక్షువల్లో ఉండటాన్ని ఇల్లీగల్ రిలేషన్ అని మీరు అంటున్నారు. కానీ భారత చట్టాలు అట్లా అనటం లేదు. అది ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్ రిలేషన్స్ అంటూ భూమి మీద ఏమీ లేవు. భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఇద్దరు ఇష్టపడి, అది పెళ్ళైన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఎవరితోనైనా, అండ్ సేమ్ జెండర్ మేల్ అయినా ఫీమేల్ అయినా, హోమోసెక్షువల్ అయినా హెట్రోసెక్షువల్ అయినా, 18 years దాటి మేజర్ అయినటువంటి ఏ ఇద్దరు సెక్స్లో పార్టిసిపేట్ చేసినా అది చట్ట ప్రకారం నేరం కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇల్లీగల్. అది లీగలే. ఫస్ట్ అర్థం చేసుకోండి. రెండవది, ఇదేమన్నా పోనీ అబ్నార్మలా, నేచర్కి విరుద్ధమైందా అంటే నేచర్లో అలా ఏం లేదు. ఎవరితో ఎవరైనా జతకూడొచ్చు. మరి ఏంటి కల్చర్ విరుద్ధమా అంటే కల్చర్లో మనకి పెళ్ళైన తర్వాత డైవోర్స్ తీసుకునే స్వేచ్ఛ ఉంది కదా. సో ఇల్లీగల్ రిలేషనే లేనప్పుడు ఇల్లీగల్ రిలేషన్ నుంచి బయటకు ఎట్లా తీసుకొస్తాము? ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ అనే అబ్బాయి బి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత సి అనే అమ్మాయితో తను జతగూడినట్లయితే మీరు అడగాల్సింది ఏ నుంచి బికి విడాకులు తీసుకోవటం, డైవోర్స్ తీసుకోవటం అడగాలి తప్ప సిని వదిలించుకొని బితో కలవటం అనేది అనైతికమైనది కదా, అండ్ అన్యాయమైనది, చట్ట వ్యతిరేకమైనది. సో వీటి గురించి కాస్త మీరు అధ్యయనం చేయండి, అవగాహన కల్పించుకుని దెన్ అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేద్దురు కానీ. రైట్.